దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనాన్ని మనం చదువుకుందాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఇక్కడ మనం చూచినట్లయితే యేసుప్రభు వారు తన సొంత ఊరైన నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ ఆయన వారి అవిశ్వాసం బట్టి ఎన్నో అద్భుత కార్యాలు చేయలేకపోయారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం ఎంత గొప్పదో అవిశ్వాసము అంత దారుణమైనది. అవిశ్వాసము మన జీవితాల్లో జరిగే ఎన్నో కార్యాలని ఆపేస్తుంది. మనం ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా విశ్వాసం లేకపోతే మన జీవితంలో గొప్ప కార్యాలు జరగవు. ఎంత ప్రార్థన చేసినా ఎంత స్తుతించినా ఒక కార్యం దేవుడు నా జీవితంలో ఇది చేస్తాడు అని నమ్మలేకపోతే అద్భుత కార్యాలు జరగవండి. విశ్వాసం లేని చోట అద్భుతాలు జరగవు. మనం చూసినట్లయితే హెబ్రూ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంటుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని. విశ్వాసం లేకపోతే దేవునికి మనం ఇష్టమై ఉండుట అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలై ఉండలేము. రెండవదిగా విశ్వాసం లేకపోతే మన జీవితంలో అద్భుత కార్యాలు జరగవు. మనం అబ్రహామును చూడొచ్చు. అబ్రహాము విశ్వాసంతో తన సొంత ఊరిని తన సొంత జనుల్ని విడిచి బయటికి వచ్చాడు. అది ఎంత కష్టమైన పనండి. మనము మన సొంత ప్రజల్ని వదిలేసి మన సొంత ఊరిని వదిలేసి అన్నీ ఒక కంఫర్టబుల్ ప్లేస్ మనకు అన్నీ ఉన్న ఒక చోటుని వదిలేసి ఎక్కడికి వెళ్దామో తెలియకుండా ఒక కనబడని వ్యక్తి మాటను పట్టుకొని ఒక ప్రయాణాన్ని మొదలు పెట్టడం అనేది చాలా కష్టతరమైన విషయం. కానీ అబ్రహాము చేయగలిగాడు. అబ్రహాము ఎలా చేయగలిగాడు అని మనం ఆలోచిస్తూ ఉంటే అబ్రహాము విశ్వాసం ద్వారా పని చేయగలిగాడు. విశ్వాసం ద్వారా అబ్రహాము ఆ పని చేయగలిగాడు గనుక తన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను అబ్రహాం పొందుకోగలిగాడు. గొప్ప కార్యాలను రుచి చూడగలిగాడు. సారాను కూడా మనం ఈ విషయంలో చూడొచ్చు. సారా కూడా విశ్వాసంతో ఉంది కాబట్టే కుమారుడైన ఇస్సాకును కనగలిగింది. మనం ఆలోచించవచ్చు, అబ్రహాము సారాని ఎందుకు విశ్వాసంకు తల్లిదండ్రులుగా చెప్పుకుంటూ ఉంటారంటే వారి విశ్వాసం అంత గొప్పది కాబట్టి. అబ్రహాము తన సొంత ఊరు నుండి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుండి తను చనిపోయే వరకు తన విశ్వాసం కొంచెం కూడా అబ్రహాం తగ్గించుకోలేదు. దేవుడు తన సొంత కుమారుని బలిమ్మని అడిగితే సొంత కుమారుని ఆలోచించకుండా అబ్రహాము బలివ్వడానికి రెడీ అయ్యాడు. ఎందుకంటే తనలో ఉన్న విశ్వాసంతోనే అబ్రహాము యుద్ధాల్ని జయించగలిగాడు. విశ్వాసంతో అబ్రహాము తన వృద్ధాప్యంలో కూడా ఒక కొడుకుని కనగలిగాడు. విశ్వాసం అనేది చాలా గొప్పదండి. అబ్రహాము జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు విశ్వాసం ద్వారా మన జీవితంలో కూడా ఈనాడు జరుగుతాయని మనం నమ్మగలగాలి. ఎంతో మంది ఉంటారు, ఈ విషయం నా జీవితంలో జరుగుతుందా, ఇది అవుతుందా, అదొక ఉద్యోగ పరంగా కావచ్చు, లేకపోతే ఇంకా వేరే వేరే ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో కావచ్చు, ఈ విషయం జరుగుతుందా అనే అవిశ్వాసంతోనే ఈ మధ్య ఎక్కువ మంది చాలా ఉంటూ ఉన్నారు. మనం గమనించినట్లయితే అబ్రహాము కనబడిన దాన్ని కూడా నమ్మగలిగాడు. అది జరుగుతుందా జరగలేదా అనే సందేహం ఎప్పుడూ అబ్రహాం పెట్టుకోలేదు. దేవుని మాటను పూర్తిగా నమ్మగలిగాడు అబ్రహాము. మనం కూడా మన జీవితంలో అది ఒక ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఇంకా ఏ విషయంలోనైనా సరే దేవుణ్ణి కంప్లీట్గా నమ్మగలగాలి. దేవుడు నా జీవితంలో ఏదైనా చేయగలడు, ఏదైనా సాధ్యపరచగలడు అని మనం పూర్తి విశ్వాసంతో ఉన్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం ఎప్పుడైతే పూర్తి విశ్వాసంతో ఉంటామో మన దేవునికి ఇష్టలైపోతామండి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ఎంతోమందికి ఆశ కలిగి ఉంటారు. ఎంతోమందికి ఆశగా ఉంటుంది, నేను దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని. ఇష్టలుగా బ్రతకాలి అంటే మనం విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం మారుతాం. విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. అలాంటి విశ్వాసాన్ని మీరు అందరూ పొందుకోవాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ఈ రోజంతా ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి తండ్రి నీ సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్య, ఈ ఉదయకాలపు వేళ తండ్రి యేసయ్య దైవవాకు ద్వారా తండ్రి విశ్వాసం యొక్క గొప్పతనాన్ని మేము తెలుసుకోవడానికి మీరు సహాయం చేశారు తండ్రి. అదే విధంగా తెలుసుకున్న విధంగా తండ్రి యేసయ్య మేము జీవించడానికి తండ్రి విశ్వాసం ద్వారా నీకు ఇష్టలై ఉండి తండ్రి యేసయ్య బ్రతకడానికి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ దైవవాకు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి యేసయ్య వారు ఏ సమస్యల్లో ఉన్నారు తండ్రి, వారికి విశ్వాసాన్ని నీ యందు నిరీక్షణని దయచేయమని అడుగుచు ఈ ప్రార్థన ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్.